అయితే దీపం విషయంలో ఒక్కసారి కాస్త తెలియని విషయం చెప్తారు. కొంతమంది ముందుకే ఉండాలని, కొంతమంది దేవుడి వైపే తిప్పుంచాలని ఏవో అంటున్నారు. సరే, ఎవరి విధానుసారం వాళ్ళు చేస్తున్నారు అనుకోండి, కానీ ఎటు కరెక్ట్ అసలు పెట్టాల్సింది? అంటే మామూలుగా ఏదైనా సరే మనం తూర్పు ముఖంగా కానీ ఉత్తరముఖంగా కానీ పెడితే ఏది చేసినా, మన ఇంటి ద్వారం ఉండాలన్నా, బయటికి వెళ్ళాలన్నా, ఏది ఇంటికి ఎవరన్నా వస్తే కూర్చోబెట్టాలన్నా, ముఖ్యంగా ఏది చేసినా పెళ్ళిళ్ళు అయితే పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని కూర్చోబెట్టాలన్నా అది ప్రధానం. అంటే అది ముఖ్యమైనటువంటి దిక్కు అనే ఉద్దేశంలో ఆ విధంగా మనకి ఉన్నటువంటి మనం పెట్టుకున్న దేవుణ్ణి పెట్టుకున్నటువంటి ప్రదేశంలో ఎటువైపున తూర్పు వైపుకి కానీ ఉత్తరం వైపుకి కానీ ఆ దీపం యొక్క కొస అంటే వెలుగు, జ్యోతి వెలిగేది ఉండేట్టు పెడితే మంచిది. సాధారణంగా ఇళ్లల్లో ఈ మధ్యకాలంలో వాస్తు చాలా ఎక్కువైపోయింది కదమ్మా అందరికీను. అందుకని తప్పనిసరిగా ఏ ఈశాన్యములో పెట్టుకుంటారు, అందులోనూ తూర్పు వైపు కూర్చుని పూజ చేయడమో ఉత్తరం వైపు కూర్చుని పూజ చేయడమో చేస్తూ ఉంటారు కదా. అట్లా ఉన్నప్పుడు తూర్పు వైపుకు మనం కూర్చుని ఉంటాం, మన వైపుకి పశ్చిమం వైపుకి దేవుడు మనకు చూస్తున్నట్టు ఉన్నప్పుడు ఇలా దీపం పెట్టామనుకోండి, పక్కగా పెడితే ఇటు తూర్పుకి వెళ్ళినట్టు ఉంటుంది, అటు ఉత్తరం వైపుకి వెళ్ళినట్టు ఉంటుంది. అది ఇలాంటి మీరు ఎలా పెట్టినా పర్వాలా, నా వైపుకు పెట్టుకున్న సమస్య ఉండదు. ఎందుకంటే చెప్పచ్చు, వేడి దేవుడికి ఎందుకు తగలాలి, వెలుగు చాలు కదా అని. ఇలా పెట్టినటువంటి ఒక చిన్న పిల్లవాడు అన్నమాట నాకు. అందుకని నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇటెందుకు రా తిప్పావు అని అడిగితే, అబ్బా ఆ వేడి దేవుడికి ఎందుకు తగలాలి అన్నాడు. ఓకే. అంటే వాడు అక్కడ ఉన్నటువంటి బొమ్మలో దేవుణ్ణి అదే బొమ్మని కాకుండా విగ్రహంలో సాక్షాత్ దైవాన్నే చూశాడు. అందుకని ఇటు పక్క కొంచెం తిప్పాడు అమ్మో అని. అట్లా ఎటు పెట్టినా పర్వాలేదమ్మా, కాకపోతే ఒకటి దక్షిణం దిక్కుకు పెట్టద్దంటారు. దక్షిణం వైపుకు చూసి, దక్షిణం ఎప్పుడు యమస్థానం గనక అటువైపు పితృదేవతలు ఉంటారని మనకు ఒక విశ్వాసం గనక అటువైపుకు కాకుండా పెట్టుకోవచ్చు. ఏమీ తప్పులేదు ఎటు పెట్టినా. అయితే మీరు ఇందాక ప్రశ్న ప్రారంభంలో ఒక మాట అన్నారు, కామాక్షి దీపాల గురించి. అవును, కామాక్షి దీపం ఎట్లా పెడతారో ఇట్లా ఉందనుకోండి దీపం, ఇక్కడ అమ్మవారి ముఖం ఉంటుంది, ఇక్కడ దీపం ఉంటుంది, ఒత్తులు ఇటొకటి ఉంటాయి, కొన్నిటికి ఇటు మాత్రమే ఉండి ఇటు ఉండవు. ఇప్పుడు ఇక్కడ దీపం పెట్టాను, దీపం ఎటుంది, అమ్మవారి వైపు లేదు కదా. ఇప్పుడు ఇప్పుడు దేవుణ్ణి నేను ఇక్కడ పెట్టుకుని ఇక్కడ దీపం పెడితే ఇటువైపుకు పెట్టుకోవాలా అటువైపుకు పెట్టుకోవాలా? అంటే ఇవన్నీ ఒక ప్రాంతీయమైనటువంటి ఆచారాలు, తర్వాత కొన్ని మనుషులకు ఉండేటటువంటి వేడుకలు ఇవన్నీ. కానీ ప్రధానంగా మాత్రం మనం దీపం ఎవరి కోసం పెడుతున్నాము, భగవంతుడి కోసం పెడుతున్నాం, ఆయన వైపుకు ఉండేటట్టు ప్రధానంగా ఉండడం ముఖ్యం. తర్వాత అసలు మిగిలినటువంటి వాటికి దీన్ని ఏమంటామంటే మనం దీపారాధన అంటున్నాం. అవును, మామూలుగా అయితే దీన్ని అంటున్నామా, అగరొత్తులు వెలిగిస్తే ధూపారాధన అంటున్నామా, అంటం లేదు. అంటే దీపం వెలిగించి ఆ దీపపు సెమ్మ కానీ దీపపు కుంది కానీ దానికి కుంకుమ పెట్టి గంధం పెట్టి అక్షతలు వేసి పెద్ద పెద్ద పూజలు చేసేటప్పుడు దానికి నివేదన కూడా చేసి ఆ తర్వాత కదా మనం పూజ మొదలు పెడుతున్నాం. అంటే అసలు భగవంతుడు జ్యోతి స్వరూపుడు. ఆ జ్యోతిని ఆరాధించడం మనకి మనసు కేంద్రీకరణ కుదరదు కనుక ఆయనకు రూపకల్పన చేసుకుని ఒక విగ్రహాన్ని దాన్ని పెట్టుకుంటున్నాం. ఇలా జ్యోతి స్వరూపుడైనటువంటి ఈ భగవంతుణ్ణి అన్ని దిక్కులా ఉంటాడు గనక ఈ ఎటు పక్కకని పెడతాం. ఇది కదా కరెక్ట్ పాయింట్. ఏ దిక్కులో ఉన్నాడు, సర్వాంతర్యామి అనుకుంటాం, సర్వాంతర్యామి. అందుకే ఊర్ధ్వ దిక్కుకు వెలిగేటట్టుగా మధ్యలో బొడ్డు ఒత్తి కూడా పెడతారు. అది పైగా 5 దీపాలు 5 వైపుల దీపాలు పెట్టే పద్ధతి కూడా ఉంది. చాలా పెద్ద పెద్ద సింహాలకు 5 వైపులా దేవుడి దగ్గర పెట్టి 5 వైపులా దీపాలు పెడితే అది ఒక్క దీపం అన్నా కనీసం దక్షిణం వైపుకి ఇంకొకటి పడమర వైపుకి చూస్తూనే ఉంటాయి కదా, అవి దోషం కాదా? ఇలా లోతుకు వెళ్ళిన కొద్దీ ఎలా వస్తాయంటే గొంగట్లో భోజనం చేస్తూ వెంట్రుకలు ఏరుకుంటున్నట్టు ఉంటుంది.
ఓకే. అందుకని ఒకటి స్థూలంగా పాటించి, ముఖ్యంగా భావన చాలా ప్రధానం. మన శుద్ధిగా కనుక చేసినట్టయితే మనకి దీనికి సంబంధించి కథలు కూడా ఉన్నాయి. ఒక మూర్ఖపు భక్తుడు, మూఢ భక్తుడు ఎటుపక్కకి వెడితే అటుపక్కకి ఆయన దీపం ఎటు పెడితే దేవుడు విగ్రహం అటు మారినట్టు శివుడికి కథ సంబంధించిన కథల్లో అట్లా ఎవరో ఇట్లాంటి వాళ్ళు వచ్చి ఇలా మాట్లాడతారు కదా, మాట్లాడితే ఎక్కడ లేడు అన్ని చోట్ల ఉన్నాడు అన్నట్టు. అది నిరూపించడానికి ఇక్కడ ఉన్నాడో చూడంటే వీడి దీపం ఎటు పెడితే అటు పక్కకి లింగం తిరిగింది అని ఇలాంటి శివభక్తుల కథలు మనకి కనపడుతూ ఉంటాయి. అంచేత సర్వాంతర్యమైనటువంటి భగవంతుడిని ఆరాధించటానికి మన మనసు కేంద్రీకరణకు ఒక చోట ఒక ప్రదేశం కుదుర్చుకుంటాం కనుక అక్కడ అన్ని అర్చనలు చేయడానికి అవకాశం ఉంటుంది కనుక ఆ వరకు మాత్రమే, అంతవరకు మన నియమం పాటిస్తే చాలు. మిగిలిన అన్నింటి జోలికి వెళ్ళి జీవితాన్నంతా అయోమయం చేసుకోవాల్సిన పని లేదు. బాగుంది. ఆస్పీషియస్ డేస్ అంటే కొన్ని పర్టికులర్గా నాగుల చవితి కానీ, లేక అట్ల తద్ది కానీ, లేకపోతే ఇప్పుడు అంటే అట్ల తద్ది ఎవరు చేయట్లేదు అనుకోండి, ఇలా ఏదైనా స్పెషల్గా ఉండే డేస్ పండగలప్పుడు కానీ, శివరాత్రి కానీ ఉపవాసం అనేది చాలా పెద్ద, దాని మీద చాలా చాలా అనుమానాలు ఉన్నాయి చాలామందికి. అస్సలు తిరని వాళ్ళకి షుగర్లు ఉంటాయి, బీపీలు ఉంటాయి, అయినా సరే ఏదో చేసేయాలని ఒక తాపత్రయం, సాయంత్రం అయ్యేటప్పటికి పడిపోతారు వాళ్ళు. నేనంటాను, ఇంత ఎవ్వరూ అడగరే బాబు, ఎందుకు ఇలా చేసేస్తున్నారు? నేను ఇంతవరకు ఒక్కరోజు కూడా ఉపవాసం లేను, ఆయన దండం పెట్టుకుంటాను, ఏదో ఒక శక్తి ఉందని అయితే నమ్ముతాను. అలా ఉండడం మంచిదేమో అంటాను. మీ ఉద్దేశ ప్రకారం ఏది కరెక్ట్ అంటారమ్మా? అసలు ఉపవాసం అంటే అర్థం తెలియక వచ్చేస్తున్న సమస్య ఇది. ఉప అంటే సమీపంలో, వాసం అంటే ఉండడం. ఉపవాసం అంటే సమీపంలో ఉండడం. దేని సమీపంలో ఉండడం? ఏ రోజు నువ్వు ఉపవాసం ఉండాలని అనుకున్నావో దానికి ఏదో ప్రత్యేకత ఉంది కదా, ఆ ప్రత్యేకతకి సమీపంగా ఉండడం. ఉదాహరణకి శివరాత్రి అనుకుందాం, శివుడికి సమీపంగా ఉండడం. వైకుంఠ ఏకాదశి అనుకుందాం, విష్ణువుకు సమీపంగా ఉండడం. సమీపంగా ఉండడం అంటే వెళ్ళిపోతామా, వైకుంఠంలోకి వెళ్ళిపోవనా, కైలాసంలోకి వెళ్ళిపోతామా? వెళ్ళలేం కదా. అంచేత ఆ భగవంతుడి యొక్క జ్ఞానం నిరంతరం తలుచుకుంటూ ఉండడం, భగవద్ధ్యానంతో రోజంతా గడుపుతూ ఉండడం. భగవద్ధ్యానంతో రోజంతా గడపాలి అంటే ఏమవుతుంది? అన్నం తిన్నామనుకోండి కడుపు నిండా, కాసేపు బద్ధకం వస్తుంది, కళ్ళు మూత పడతాయి. ధ్యానం నమశివాయ నమశివాయ వస్తుంది, సహజం. ఎందుకు అంటే మన శరీరంలో ఉండేటటువంటి శక్తి ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట కేంద్రీకృతం అవుతుంది. ఎక్కడ జీవ ప్రక్రియ ఎక్కువ జరుగుతూ ఉంటుందో మెటాబాలిక్ యాక్టివిటీ అంటారు, అక్కడికి మన జీవశక్తి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అన్నం తిన్నామనుకో, మొత్తం అంతా ఎక్కడ చేరుతుంది? కడుపు దగ్గర చేరుతుంది. అందుకని అక్కడ చేరేటప్పటికల్లా రక్త ప్రసరణ ఇక్కడికి తగ్గుతుంది, దాంతో కళ్ళు మూతలు పడతాయి. అన్నం తినంగానే నిద్ర రావడంలో ఉన్నటువంటి ఆంతర్యం అది. అందుకని ఇక్కడ ఇలా నా కళ్ళు మూతపడకూడదు, నేను చేస్తున్న జపం మీదో, చదువుతున్న పుస్తకం మీదో, లేదా చేస్తున్న పూజ మీదో నాకు దృష్టి కేంద్రీకరించబడి ఉండాలి అంటే కొంచెం నా శక్తి ఇక్కడికి వెళ్లకుండా ఇక్కడికి వెళ్ళేట్టు చూసుకోవాలి. అందుకని ఉపవాసం చేయమన్నారు. ఉపవాసం అంటే ఏమిటో మళ్ళీ పూర్తిగా అర్థం కాల. ఉపవాసంలో తినకుండా ఉండడం ఒక భాగమే అంతే. అయితే అసలు తినకుండా ఉండడమా? అసలు తినకుండా ఉండమని ఎక్కడా చెప్పలేదు. మనకేం చెప్పారంటే కనీసం 3 పురిసెళ్ళ నీళ్లు తాగమన్నారు. అంటే అరచేతిలో ఒకసారి నీళ్లు పోసుకుని 3 సార్లు పోసుకుంటే కేశవేశ్వ, నారాయణేశ్వ, మాధవేశ్వ అని సుమారుగా ఈ కప్పులో సగానికి అవుతాయి నీళ్లు. అంత నీళ్లు తాగి ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండేటటువంటి ఈ గాలిపోయే గొట్టం అంతా శుచిగా చక్కగా ఇబ్బంది లేకుండా ఉండేట్టుగా చూసుకోవాలి. ఇది మామూలుగా నిత్యం చేసేటటువంటి పని. కానీ ఈ శరీరం దాని జీవ ప్రక్రియ చేసుకుంటూ పోతూ ఉంటుంది. చేసుకుంటూ ఉండేటప్పుడు లోపల రసాలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి. అప్పుడు అవి ఉత్పన్నమైనప్పుడు వాటిని ఉపశమింప చేయడానికి నేను నీళ్లు తాగొచ్చు, కానీ అంతకన్నా అధికంగా తిన్నట్టయితే ఏం జరుగుతుంది? బద్ధకం వస్తుంది. ఇప్పుడైతే మనకి ఈ గ్యాస్ పొయ్యిలు అవి వచ్చే సౌకర్యంగా ఉంది. పూర్వకాలం ఇవి లేవు. వంట చేయాలంటే పొయ్యి వెలిగించాలి, పొయ్యి వెలిగించిన తర్వాత వంట చేయాలి, వంట చేశాక అందరూ తినాలి, తిన్నాక గిన్నెలు కనుక్కోవాలి, ఇది అరగాలి, అది శుభ్రం చేయాలి. ఇంతసేపు దేవుడికి దూరంగా ఉన్నట్టేనా? అందుకని వంట పెట్టుకోకండి అన్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా సుఖం అది.
వంట చేయడం, గిన్నెలు కడగడం, వడ్డించడం, ఎంగిళ్ళు ఎత్తడం, ఇలాంటివన్నీ ఆ టైం కూడా దేవుడి దగ్గర ఉండొచ్చు. అందుకని ఉపవాసం అన్నప్పుడు నేను తినకుండా ఉండలేను అంటే పచ్చివి ఏవైనా తినండి. పాలు తాగొచ్చు. పాలు బలాన్ని ఇస్తాయి, నీరసం రాకుండా చేస్తాయి, పొట్ట మీద బరువు కలిగించవు. చేత పాలు తాగినందువల్ల నిద్ర వస్తుందని ఏం లేదు, హాయిగా చురుగ్గానే ఉంటాం. లేదు ద్రవ పదార్థం తింటే కూడా నాకు ఏమిటో అలవాటైపోయి నా పొట్ట కాస్త వెయిట్ లేకపోతే నాకు ఖాళీగా అనిపిస్తోంది అంటే పండు తినండి, పళ్ళరసం బదులు. కొంచెం కాసేపు బరువు అనిపిస్తుంది కదా, ఒక అరటిపండు తింటే వెయిట్ ఉంటుంది కదా. అంచేత అలా ఏదన్నా తింటే అదేం బరువేం కాదు, అది తిన్నందువల్ల నిద్ర రాదు. కనుక శరీరానికి బలం కలుగుతూ జీర్ణకోశానికి బరువు కలగకుండా మెదడు చురుకుగా పనిచేసేటట్టుగా మనసు మేలుకుని ఉండేటట్టుగా జాగృతమై ఉండేటట్టుగా ఉండే తేలికపాటి ఆహారం తీసుకోవడంలో తప్పు లేదు, తీసుకోవచ్చు. లేదు నేను అది కూడా లేకుండా నేను ఉపవాసం ఉండదలుచుకున్నాను, నీ శక్తి ఉంటే ఉండు. ఎందుకంటే ఏదైనా ఒక పని చెయ్యాలి అని అనుకున్నప్పుడు మనం కొన్నిటిని త్యాగం చేస్తాం. నేను ఇది చెయ్యను అది అయ్యేదాకా అని ఆ రకమైనటువంటి ఒక పట్టు, ఒక త్యాగబుద్ధితో నేను ఇవాళ అన్నం తినను, లేదు నేను ఇవాళ అసలు ఏమీ ఘనపదార్థం తినను అనే నియమం ఉందనుకోండి, ఉండొచ్చు. ఉండగలిగితే అది కూడా మళ్ళీ ఉండగలిగితే ఉండొచ్చు. ఎప్పుడైనా సరే ఇక్కడ కూర్చుని నేను జపం చేసుకుంటూ ఉంటే వంటింట్లో వంట చేసే వాళ్ళ వాసన రాగానే అబ్బా ఎప్పుడు ఈ పూజ అయిపోతుంది అని అనిపించిందంటే అయిపోయింది నీ ఉపవాసం. అస్సలు దృష్టి అట్లా వెళ్ళకూడదు. మొదట్లో కొంచెం కష్టమే కానీ రాను ఇవాళ ఉపవాసం ఉంటాను అని అనుకున్నప్పుడు అసలు ఆహారం మీదకి మనసు పోదండి. ఆ స్థితి రావాలి. ఆ స్థితి వచ్చినప్పుడు వెళ్ళక ఆహారం తినకుండా ఉంటే పర్వాలేదు, కానీ మనసుతో 100 సార్లు తింటూ నాలికతో తింటుపోతే అవును, దానివల్ల ఎక్కువ ప్రయోజనం ఉండదు. ఎక్కువ సార్లు దాన్నే తలుచుకుంటూ శివ అనకుండా అన్నం అంటూ తలుచుకుంటూ కూర్చుంటే అది ఉపవాసం కదా, లంఘనం అన్నారు దాన్ని. అజీర్ణం చేస్తే ఖాళీ కడుపుతో ఉండమని చెప్పి లంకణం పెట్టినట్టు. తర్వాత ఈ ఉపవాసాలు చేయడంలో కూడా పద్ధతులు ఉన్నాయి. ఇది కార్తీక మాసంలో మనకి చాలా బాగా చెప్తారు. నక్తాలు, అర్ధనక్తాలు అట్లా. అంటే పగలల్లా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేయడం నక్తం. నక్షత్రాలు నక్తం అంటే రాత్రి, చీకటి పడ్డాక నక్షత్రం కనపడ్డాక భోజనం చేయడం. అర్ధనక్తం అంటే మధ్యాహ్నం 3 ఆ ప్రాంతాలు భోజనం చేయడం, పొద్దున్న నుంచి ఏమీ తినకుండా ఉండి. కార్తీక మాసం అంతా అట్లా ఉంటారు. మళ్ళీ 1 రోజు 2 రోజులని కాదు, అంటే భోజనం అయితే చేస్తారు. ఇలా ఒక నియమం. ఇలా కాకుండా కొంతమంది మేము అట్లా ఉండలేమండి, మేము ఉద్యోగ ధర్మం పొద్దున వెళ్ళిపోవాలి అంటే పొద్దున భోజనం చేసి రాత్రి మానేస్తారు. ఇట్లా ఏదో ఒక నియమం పాటించడంలో తప్పు లేదు. ఆ నియమం పాటించాలి, అంతేగాని శరీర ధర్మాన్ని మాత్రం ఎప్పుడూ విస్మరించకూడదు. బీపీ, షుగర్ మాత్రలు వేసుకొని వాళ్ళు కొంచెం తక్కువే కనపడుతున్నారు ఈ కాలంలో. ఆ విధంగా మాత్రలు వేసుకుంటూ ఖాళీ కడుపుతో అవి వేసుకుని రకరకాల అనారోగ్యాల పాలై ఇంట్లో వాళ్ళని బాధ పెట్టే కన్నా ఇలాంటి తేలికపాటి ఆహారాలు తీసుకుంటూ ఉండడం మంచిది. అయితే ఈ ఆహార నియమం అన్నది అనేక రకాలుగా ఉపయోగపడుతుందమ్మా. క్రిస్టియన్స్ కూడా లెంట్ పీరియడ్లో 40 రోజులు ఒక నియమం పాటిస్తారు. ఏదో ఒకటి, నేను ఈ నెలంతా తీపి పదార్థాలు తినను, నెల కాదు 40 రోజులు. లేదు నేను ఈ నెలంతా మాంసాహారం తీసుకోను, లేదా ఈ నెలంతా నేను ఫలానా పండు తినను, ఇలా ఒక నియమం పెట్టుకుంటారండి. మనకి తెలియదు వాళ్ళు చేసేవి చాలా వరకు. వాళ్ళు కూడా చాలా స్ట్రిక్ట్గా చేస్తారు. మనం వీధిన పడి చెప్పుకున్నట్టుగా వాళ్ళు చెప్పుకోరు కనుక ఆ విధమైనటువంటి నియమం ఏమవుతుంది, మనసుని నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. అసలు మానకల్లా అంటే ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు తినాలనుకుంటే తినేయడమేనా? లేదు, నువ్వు ఆగు, నాలిక నువ్వు కొంతసేపు వెయిట్ చెయ్యి అని చెప్పి నాలికను అదుపులో పెట్టుకోవడం అన్నది అక్కడ నియమం. ఇంకా వాళ్ళు చాలా నియమాలు పాటిస్తారమ్మా. ఉపవాస నియమం అంటే అటు రంజాన్ కానీ ఇటు లెంట్ కానీ వాళ్ళు పాటించే నియమాలు మన ఉపవాస దీక్షలో మనం పాటించట్ల.
వాళ్ళు పొరపాటును కూడా ఒకళ్ళని తిట్టరు. ఆ సమయంలో కోర్టులకు వెళ్ళరు, చాలా జాగ్రత్తగా ఉంటారు. మనం సత్యనారాయణ పీట మీద కూర్చుని ఎవరన్నా ఫోన్ చేస్తే నేను ఇంటో లేనని చెప్పమని కొడుకు చెప్పేటటువంటి వాళ్ళం మనం అంటే దేవుణ్ణి కూడా మనం సత్యదేవ వ్రతాన్ని చేస్తే శుభ్రంగా అబద్ధాలు చెప్పేసి వాళ్ళకి ఏం ఫలితం ఉంటుంది? వారం వారం వ్రతం చేసుకున్నా, నెల నెల వ్రతం చేసుకున్నా ఫలితం ఉండలేదు. కనుక ఒక నియమం పాటించడం కోసం, మనసుని నియంత్రించుకోవడం కోసం చెప్పుకున్నదే తప్ప శరీర ధర్మాన్ని అతిక్రమించి చేయకూడదు. పైగా ఉపవాసాల గురించి చెప్పింది పసిపిల్లలు, మరీ వృద్ధులు, బాలింతలు, గర్భవతులు, అనారోగ్యం చేసి కోలుకుంటున్నటువంటి వారు, పొలానికి కానీ ఇంకో పనికి కానీ వెళ్ళి కాయ కష్టం చేసి బతకాల్సినటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు ఉపవాసం చెయ్యొద్దు అని చెప్పింది శాస్త్రం. చూడండి, ఇది మర్చిపోయాం మనం. ఏదో ఒకదాన్నే పట్టుకుంటారు మన వాళ్ళు. అది తర్వాత ఇలాంటి కటిక ఉపవాసాలు చాలా దోషమని కూడా చెప్పింది. నిర్జల ఉపవాసం ఒక్క సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే చేస్తారు. ప్రతిసారి నేను ఉపవాసం ఉన్నాను గనక నీళ్లు దాగను, భూమి మింగను, ఇదంతా కొంచెం కఠినమైనటువంటి పద్ధతి, కొంచెం తమోగుణ ప్రకోపాన్ని కలిగించేటటువంటిది. రాక్షసులు కూడా తపస్సు చేశారు, ఋషులు చేశారు, దేవతలు చేశారు. రాక్షసుల తపస్సు ఎట్లాంటిది, మునుల తపస్సు ఎట్లాంటిది చూస్తే మనకు అర్థం అవుతుంది. కనుక ఉపవాసాలు కూడా మన రాక్షసులు చేసినట్టు కాక మనుషులు చేసినట్టు చేద్దాం. శరీర ధర్మాన్ని అనుసరించి శరీరం చెప్పినట్టుగా వింటూ రేపొద్దున మనం ఇంకోళ్ళ మీద ఆధారపడాల్సిన పరిస్థితి రాకుండా ఉండేటట్టు, ఒకళ్ళు మనని తిట్టుకోకుండా ఉండేటట్టు నియమం పాటిస్తే చాలండి. ఉపవాసం, నేను ఇవాళ భోజనం చేయట్లేదు ఉపవాసం ఉన్నాను గనక అని చెప్పి వంటిల్లు కడుక్కోవడమో, పుస్తకాలు సర్దుకోవడమో, పెట్టెలు సర్దుకోవడమో, ఇంకో చోటకి వెళ్ళడమో, షాపింగ్ చేయడమో చేస్తే అది ఉపవాసం అవుతుంది, లంఘనం అవుతుంది. కనుక ఎంతసేపు ఉపవాసం అనుకుంటారో అంతసేపు దైవధ్యానం చేస్తే ఉపవాసం, లేకపోతే కాదమ్మా. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, లక్ష్మీదేవి గురించి అందరం ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. అవునమ్మా. మనం ఎక్కువ ఆరాధించడం కూడా లక్ష్మీదేవిని అందరం ఆరాధిస్తూ ఉంటాం. కానీ దరిద్ర దేవత కూడా ఉంది, దరిద్ర లక్ష్మి అని కొన్నిసార్లు వింటుంటాం. లక్ష్మీదేవి, దరిద్ర లక్ష్మి ఇద్దరికి ఏమైనా సంబంధం ఉందా అమ్మ? రిలేషన్ ఏమైనా ఉందా వాళ్ళిద్దరికి? ఉందమ్మా. ఆవిడ అక్కగారు, ఈవిడ చెల్లెలు. అక్క చెల్లెలే. ఆవిడ జ్యేష్ఠాదేవి అంటారు ఆవిడ్ని. జ్యేష్ఠ అంటే పెద్దది, పెద్ద ఆవిడ లక్ష్మి, దరిద్ర దేవత. చిన్న ఆవిడ లక్ష్మీదేవి. అందుకే పూర్వకాల ఇళ్లలో ఎవరి మీద కోపం వస్తే దరిద్రం అని దష్ట అనేవారు. అంటే జ్యేష్ఠకు సంబంధించింది దష్ట, అంటే వ్యవహారంలో అట్లా ఊర్లలో నిజంగా దష్ట అంటారు కదా, అంటే నువ్వు దరిద్రం అని అర్థం అక్కడ. జ్యేష్ఠాదేవి అని అంటే ముందు ఆవిడ పుట్టింది, తర్వాత లక్ష్మీదేవి పుట్టింది. ఎప్పుడైనా ఏదన్నా మనం చేసేటప్పుడు ఏమవుతుందమ్మా, పనికిరాంది ముందు వస్తుంది, పనికొచ్చేది తర్వాత వస్తుంది. పాల సముద్రం తరచినప్పుడు ఏమొచ్చింది, ముందు హాలాహలం వచ్చింది, అందులోంచి చెడంతా వెళ్ళిపోయింది, తర్వాత అమృతం వచ్చింది. పొలంలో పంట వెయ్యంగానే చేసే పని ఏమిటి, కలుపు తీస్తారు కొద్ది రోజుల్లో, పనికిరానివి తీసేస్తే పనికొచ్చేది ఏపుగా వస్తుంది. అట్లాగే ముందర లక్ష్మీ జ్యేష్ఠాదేవి ఆవిర్భవించి ఆ తర్వాత లక్ష్మీదేవి ఆవిర్భవించింది అని చెప్తారు. ఇది వాళ్ళకు ఉన్నటువంటి చుట్టరికం. అక్కా చెల్లెలు, ఈ అక్కా చెల్లెలు ఇద్దరు కలిసి ఉండరు. ఎందుకనమ్మా? ఈవిడుంటే ఆవిడుండదు, ఆవిడుంటే ఈవిడుండదు, అంతే. ఇద్దరు ఒకటే. ఎలాగంటే నాణ్యానికి ఉన్న బొమ్మ బొరుసులాగా. నాణ్యం ఈ రెండిటికి ఉన్న చుట్టరికం ఏమిటి, ఒకదానికి ఉన్న రెండు, అంతే, రెండు సైడ్స్, అంతే అంతే, రెండు వైపులు. అలాగే ఒకే ఒక సంపదకి లేకపోవడం, ఉండడం అనేటటువంటి రెండు లక్షణాలు ఉంటాయి గనక ఆవిడ జ్యేష్ఠాదేవి, ఈవిడ లక్ష్మీదేవి. ఈవిడుంటే ఆవిడుండదు, ఆవిడుంటే ఈవిడుండదు. ఓకే అమ్మా, అసలు ఏ రకంగా వస్తుంది దరిద్ర దేవత ఇంట్లోకి? అంటే కొన్ని సందర్భాల్లో ఇల్లు శుభ్రంగా లేకపోతే వచ్చే అవకాశం, ఇలా చాలా చాలా చెప్తుంటారు. ఏ రకంగా ఉంటే దరిద్ర దేవత రాకుండా ఉంటుందమ్మా? ధర్మరాజు జూదంలో ఓడిపోయిన తర్వాత
సర్వస్వం కోల్పోయి అరణ్యవాసానికి వెళ్ళాలి. అంటే దరిద్ర దేవత ఆవహించాలి కదా, సంపదలు కోల్పోయి. అవును. అప్పుడు లక్ష్మీదేవి అంటుంది, జానపద గేయం అమ్మ ఇది. ఏమంటే, చేటలో పళ్ళను చెరపడే రాజు, కట్టి విడిచిన బట్ట కట్టడే రాజు, ఆడి విడిచిన నీరు ఆడడే రాజు అని చెప్తుంది. ఇలా కొన్ని నేను ఎలా పెడతాను అటువంటి చోటికి? ఒక్కటి సవ్యంగా లేదే. నేను ఇల్లు ఉండడానికి తగినటువంటి చోటు అంటే చేటలో పళ్ళు వేయకూడదట. ఓకే. ఇప్పటికీ పల్లెటూళ్ళల్లో ఒప్పుకోరమ్మా. చేటలో బియ్యం చెరుగుతారు కదా, బియ్యానికి తౌడు ఉంటుంది కదా, ఆ చేటకి తౌడు అతుక్కుని ఉంటుంది. దాంట్లో కూరగాయలు పళ్ళు గనక వేసినతో త్వరగా పాడైపోతాయి. అందుకని చాట్లో పళ్ళు వేసామంటే దరిద్రం అంటారు. అలా వెయ్యడు. ఒకసారి కట్టి వదిలిన బట్ట మళ్ళీ కట్టడు. విడిచిన బట్ట కట్టడం దరిద్రం. దరిద్రం చూసారా ఏ పదం వాడాం? దరిద్రం. దరిద్ర దేవత. అలాగే ఒకళ్ళు స్నానం చెయ్యగా మిగిలిన నీళ్లతో స్నానం చేయడం, అది కూడా దరిద్రమే. దరిద్రం అమ్మ. ఇప్పుడు మీరు పల్లెటూళ్ళలో పెద్దలు ఇంట్లో ఎవరైనా ఉంటే స్నానం చేసేటప్పుడు ఒక బకెట్లో నీళ్లు తీసుకుంటాం, స్నానం చేస్తాం, అడుగున ఆఖరి దాకా పోసుకోం కదా, కాసి నీళ్లు మిగులుస్తాం. ఆ మిగిల్చిన కింద పోసి బకెట్ బోర్లించి వస్తారు. ఆ మిగిలిన నీళ్లతో ఇంకోళ్ళు స్నానం చేయకూడదు. ఓకే. మామూలుగా అందులో నీళ్లు వదలొద్దు అనటం విన్నాం, కానీ దాని వెనకాల రీజన్ ఇదని ఇప్పుడు తెలిసిందమ్మా. కానీ ఆఖరి నీళ్లు పోసుకోకూడదు, ఆఖరి నీళ్లు పోసుకోకూడదు, వదిలిపెట్టకూడదు. కనుక వాటిని కింద పారబోసి వచ్చేస్తాం కదా. అంటే ఆడి విడిచిన నీరు ఆడడే రాజు అని ఒక జానపద గేయాలు ఇవన్నీ మనకి. ఇవన్నీ ఎక్కడ దరిద్ర దేవత రావడానికి వీల్లేని ప్రదేశాలు ఇవి. అంటే దరిద్రం రావాలంటే ఏం చెయ్యొచ్చు? విడిచి బట్టలు అక్కడ పడేసి మళ్ళీ కట్టుకోవడం, విడిచిన బట్టలు కట్టుకోవడం దరిద్రమే కదమ్మా. కంపు కొడతాయి, పాడైపోతాయి, వాసన వస్తాయి. బట్టలు బోల్డ్, దే క్యారీ మెనీ థింగ్స్ విత్ దెమ్. అంచేత అవి. తర్వాత ఒకళ్ళు వాడిన నీళ్లు మళ్ళీ వాడడం, ఎంగిళ్ళు తినడం, అశుభ్రంగా ఉండడం, అశుచిగా ఉండడం, ఇలాంటివన్నీ కూడా దరిద్రం ఉంటుంది అని చెప్పడానికి సంకేతం. ఇలాంటి చోట ఆవిడికి నచ్చుతుందిట వస్తుంది. ఇది ఈవిడిలా ఉంటి చోట్ల గురించి చెప్పడం కన్నా లక్ష్మీదేవి తాను ఎక్కడుంటానో కొన్ని ప్రదేశాలు చెప్పింది. ఆ లక్ష్మీదేవి ఉంటానని చెప్పిన ప్రదేశాలకి భిన్నంగా ఉంటే లక్ష్మి ఉండదు. లక్ష్మి లేదు కనుక ఇవిడ వచ్చి కూర్చుంటుంది. లక్ష్మి తాను ఎక్కడుంటానని చెప్పింది? శుచిగా ఉండాలి. శుచి అంటే మనిషి శుచిగా ఉండాలి, ఇల్లు శుచిగా ఉండాలి. అవునమ్మా. మనసు కూడా శుచిగా ఉండాలి. ఇది మెయిన్. అందరం ఇది వదిలేస్తాం, ఇది వదిలేస్తాం. అదే కదా, మనసులో ఎంతసేపు నేను నీట్గా మంచి బట్టలు కట్టుకుని సెంట్లు అవి కొట్టుకుని ఇల్లంతా నీట్గా పెట్టుకుని కొత్త ఇప్పుడే మీరు ఏదో ఐక్యానో ఏదో నరకంచి ఫర్నిచర్ తెప్పించి నీట్గా అక్కడ పెట్టాం, అంతే బా అనిపిస్తుంది. కానీ ఇంట్లోకి వెడితే అంత నీట్గా ఉన్నా ఒక్క 2 నిమిషాలు కూర్చోవాలనిపించదు. ఎప్పుడు బయటపడదామా అనిపిస్తుంది. అంటే వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావాలు అంత వ్యతిరేకమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నాయి, ప్రతికూల లక్షణాలు. కనుక అటువంటి చోటకి లక్ష్మీదేవి ఉండదు. శౌచం లక్ష్మి ఉండాలంటే కావాల్సింది. తర్వాత ఇంట్లో ఎప్పుడు తగాదాలు దెబ్బలాటలు ఉండకూడదు. గాలి వెలుగు ఉండాలి, వెంటిలేషన్ ఎక్కువగా. చీకటి పడ్డాక దీపం ఉండాలి. దీపంలో నేను ఉంటానని చెప్పింది, పూలలో తానుంటానంది. తర్వాత ఏనుగు ముఖంలో ఉంటానంది, చంద్రుడి వెన్నెల్లో ఉంటానంది. లక్ష్మీదేవి ఉంటానని చెప్పినటువంటి వస్తువులు ఇవి. ఇవి మన దగ్గర ఉన్నట్టయితే లక్ష్మి ఉంటుంది. ఈ మధ్య ఎవరో ఈ ఏనుగు ముఖంలో లక్ష్మీదేవి ఉంటుంది కనుక ఇంట్లో ఏనుగులు పెట్టుకోండి అని చెప్పి షాప్ పేరు కూడా చెప్పారు, ఎక్కడ దొరుకుతాయో. ఇది నిజంగా అట్లా పెట్టుకోవచ్చమ్మా? అవసరం లేదు. పెట్టుకోవచ్చు కానీ పెట్టుకోవాలని ఏం లేదు. ఏనుగు ముఖాలు పెట్టినంత మాత్రం లక్ష్మీదేవి ఇంట్లోకి ఏం వచ్చి కూర్చోదు. మనం దెబ్బలాడుకుంటూ ఉంటే ఆవిడ పారిపోతుంది. ఇంట్లో ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటూ ఉన్నా, అప్పుడు కొంతమంది ఇళ్లలో ఫ్లయింగ్ సాసర్స్ ఉంటాయి భోజనాల దగ్గర, అలాంటివి ఉన్నా లక్ష్మీదేవి పొరపాటును కూడా దరిదాపుల్లోకి రాదు. వీలైనంత దూరంగా ఉండే ప్రయత్నం చేస్తుంది. వస్తున్నదన్నా పారిపోతుంది. అంటే దరిదాపుల్లో కదా, కొన్ని రోజుల పాటు రాదు. అంచేత మనకి సంపద కావాలి అంటే నవ్వుతూ ఉండాలి. అదే చెప్తారండి, ఇంటికి సంపద ఎవరంటే చిరునవ్వు ఉన్న మొహాలట. నవ్వుకుంటూ ఎప్పుడు నవ్వగలం మనం?
మనసు బాగుంటే, అంతే అమ్మ, కల్మషం అందరూ లేకుండా ఆహ్లాదంగా ఉన్నప్పుడే. ఉంటే, ఒకళ్ళ పట్ల ఒకటి శత్రుభావం లేకుండా ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. అంటే ఇవి లేని చోట లక్ష్మి ఉండదు. ఇంట్లో శుచిగా లేకపోయినా, దెబ్బలాడుకుంటూ ఉన్నా, పోట్లాడుకుంటూ ఉన్నా, ఏడుస్తూ ఉన్నా, మ్మ్. ఏడ్చే చోట కూడా లక్ష్మి ఉంటుంది. ఓకే. ఎందుకంటే కష్టాలు ఎవరికి ఉండవమ్మా, అవును. మనుషులకు కాకపోతే మాకులకు వస్తాయా? వస్తాయి. కష్టం వస్తుంది, కానీ దానికి ఏడవకూడదు. మ్మ్. బాధపడడం వేరు, దాని వేదన చెంది దిగులు పడ్డం వేరు. ఓకే. కొంతమంది మొహాలు చూడండి, ఏదో చిన్న చిన్న బాధ వస్తుంది, మొహం అంతా దీనానాథుల్లాగా మొహాలు పెడతారు. మ్మ్. వాళ్ళకి సంపద రమ్మంటే ఎట్లా వస్తుంది? ముందు ఆ మొహం మారిస్తే మీ మొహం కాస్త మార్చుకోండి, మీకు కష్టాలు తొలగుతాయని చెప్తారు చాలా మంది. అవును, మొహంలోనే కనపడతాయి. ఎప్పుడు చూసినా ఏడుపు కొట్టు మొహం వేసుకొని ఉంటావు ఏందిరా ఇట్లా అంటుంటారా? ఏడుపు మొహం, ఈడుపు కాళ్ళు, ఆ. ఈ రెండు జ్యేష్ఠాదేవిని ఆహ్వానిస్తాయని చెప్తారు పెద్దవాళ్ళు అమ్మ, ఇంట్లో. ఈడుపు కాళ్ళు అంటే ఈడుపు కాళ్ళు అంటే పని చేయమంటే అబ్బా అని బద్ధకంగా. నడవడం చకచకా కాకుండా ఏమిటో అని కాళ్ళు ఈడ్చుకుంటూ నడుస్తారు. అంటే అవునవును. ఇష్టం లేక. అంటే సోమరితనం ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు, ఉండదు. దరిద్ర దేవత ఉంటుంది. మ్మ్. వీళ్ళిద్దరూ ఒకళ్ళు అంటే ఒకళ్ళు ఉండరు కదా. దీనికి చిన్న ఒక చమత్కారమైన విషయం చెప్తారు. అలాగమ్మా, చెప్పండి. మా ఇద్దరిలో ఎవరు అందగత్తెలు అని అడిగారట లక్ష్మీదేవిను జ్యేష్ఠాదేవి. మ్మ్. ఎవరిని అందగత్తెలన్నా రెండో వాళ్ళకి కోపం వస్తుంది వస్తుంది కదా. అవునమ్మా. మరి లక్ష్మి కావాలి, జ్యేష్ఠాదేవి అక్కర్లేదు. అందుకు ఆయన తెలివిగా అన్నాడట, మ్మ్. ఇద్దరిని అక్కడ నిలబెట్టి మీరు ఇటు రండి, నువ్వు ఇటు వెళ్ళు అన్నట్ట. మ్మ్. లక్ష్మీదేవిని ఇంట్లోకి రమ్మన్నాడు, జ్యేష్ఠాదేవిని వెళ్ళమన్నాడు. అబ్బా నువ్వు అలా బయటికి వెడుతుంటే ఎంత అందంగా ఉన్నావు అన్నట్ట జ్యేష్ఠాదేవిని. లక్ష్మీదేవిని నువ్వు ఇంట్లోకి వస్తుంటే ఎంత అందంగా ఉన్నావు అన్నట్ట. అయిపోయింది. ఎంత తెలివిగా చెప్పారు కదమ్మా. మనకు కావాల్సిందే అది. అదే కదా. అప్పుడు వెళ్తే ఈవిడ ఈవిడ వస్తుంది. వస్తుంది. చీకటి పెడితే గాని వెలుగు రాదు. అంతే అంతే. అంతే కదా. మ్మ్. అంచేత వెలుగు లేకపోతే చీకటి వస్తుంది. మ్మ్. అవును. చీకటి వస్తే వెలుగుపోయింది కాదు, వెలుగు లేకపోతే చీకటి వస్తుంది. అవును. అందువల్ల వెలుగుని ఆహ్వానించుకోవాలి, చీకటి దానంతట అదే పోతుంది. అంచేత సూపర్ అమ్మా, నిజంగా. ఎవరమ్మా ఇది చెప్పింది? ఏదో ఒక పండితుడి గురించి ఒక కథ చెప్తారు. ఆహాహా, ఓకే. ఇది ఒక ప్రధానమైన పండితుడు అని కాదు, ఊరికే అసలు తెలివితేటలు ఎట్లా ఉంటాయి అని చెప్పడానికి ఒక పండితుడి పేరు పెట్టి చెప్పినటువంటి లోకంలో ఉన్నటువంటి కథ. చాలా అద్భుతంగా అమ్మా అసలు నిజంగా చెప్పేవారు. ఇలా ఉంటాయి. అంచేత మనకి సంపద కావాలి అంటే లక్ష్మీదేవి లక్ష్మి అంటే డబ్బు అని మాత్రమే అనుకుంటాం మనం. అవునమ్మా. కాదమ్మా, అష్టలక్ష్ములు ధనంతో పాటుగా ధాన్యం, చదువు, ఆరోగ్యం, సంతానం, ఇలాంటివన్నీ కూడా లక్ష్ములే. ఇవన్నీ కూడా మనకు అనుకూలంగా ఉండాలి అంటే ఎప్పుడూ మనం ఆహ్లాదంగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి, ఇంట్లో గాలి వెలుగు ఉండాలి, శరీరం మనసు కూడా శుచిగా ఉండాలి. ఇవేమీ లేకపోతే అక్కగారు వచ్చి కూర్చుంటారు, అక్కగారు వద్దనుకుంటే ఇవన్నీ ఉండాలి. అంతే. మనం తన కోసం పెద్ద ప్రయత్నాలు ఏం చేయాల్సిన అవసరం లేదు. లక్ష్మీదేవిని ఆహ్వానించాలి, మనకు కావాలి ఇవన్నీ అనుకుంటే ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. ఇందులో ఏదన్నా డబ్బు పెట్టి చేయాల్సిన పని ఉందమ్మా? లేదమ్మా. నవ్వుతూ ఉండడానికి డబ్బు అక్కర్లేదు కదా. లేదు. మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే సరిపోతుంది. ఇల్లు శుచిగా పెట్టుకోవడానికి డబ్బు అక్కర్లేదు కదా. అవును. పోట్లాడుకోకుండా ఉండడానికి డబ్బు అక్కర్లేదు కదా. తిట్టుకోకుండా ఉండడానికి డబ్బు అక్కర్లేదు కదా. ఏడవకుండా ఉండడానికి డబ్బులు అక్కర్లేదు కదా. ఇవేమీ డబ్బులు అక్కర్లేకుండానే మనకి లక్ష్మి వచ్చేటటువంటి సాధనాలు. అంతే, మనం రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కానీ చాలా మంది ఇవన్నీ జరగాలంటే ఈ రెమెడీ చేయాలి, ఆ రెమెడీ చేయాలి, ఇలాంటివన్నీ చెప్తుంటారు కదమ్మా. అసలు ఇవన్నీ వర్కౌట్ అవుతాయా? అవ్వవని అనిపిస్తుంది ఇప్పుడు మీరు చెప్పినవన్నీ వింటే. ఇవన్నీ ఈ లక్షణాలని తీసుకొచ్చే సాధనలకు మనకు వస్తాయి అంతే. ఓకే. ఇప్పుడు మీరు ఈ జపం చేస్తూ కూర్చోండి అంటే తిట్టకుండా ఉంటారు అంతసేపు, చాలదు. అంతే అంతే కదా. ఏదో దేవుడు పూజ అనగానే జపం చెయ్యాలి అంటే శుచిగా ఉంచుకుంటారు కదా మిగిలిన సమయానికన్నా. ఇలా ఉపయోగపడతాయి. లక్ష్మీదేవి రావడానికి కావలసినటువంటి వాతావరణాన్ని కల్పించడానికి ఉపయోగపడతాయి. ఆ వాతావరణం మంత్రం లేకుండా కూడా మనం కల్పించుకోవచ్చు. అంటే మంత్రాలు వద్దని కాదు, వాటికి శక్తి లేదు అని చెప్పట్లా నేను. అవన్నీ చెయ్యలేకపోయినా ఇలా ఉంటే వస్తాయి. ఓకే. చేయగలిగితే చేసుకోవచ్చు.
చేయలేకపోతే ఇవి చాలు. అవసరం లేదు. మళ్ళీ మంత్రం అంటే మనం చెప్పే విధానం అటు ఇటు అయినా కూడా మీరు ఇందాక అన్నట్టు అర్థాలు మారిపోతున్నాయి కదా. దానికన్నా మనం ఇదంతా మీరు చెప్పినట్టు చేసుకోవడమే బెటర్. హాయిగా ఉండండి. అంతే అంతే. లలితా సహస్రనామంలో ఒక నామం ఉంది అమ్మవారి గురించి, సుఖారాధ్య అని ఉంది. సుఖంగా ఆరాధించబడేది. సుఖంగా ఆరాధించేదానికి ఎందుకు కష్టపడతామమ్మా? అమ్మవారి ఆరాధన సుఖంగా చేసుకోవచ్చుగా, అంతే హాయిగా చేసుకోవచ్చుగా. కష్టపడి ఎందుకు చెయ్యాలి? అద్భుతం అమ్మా నిజంగా. సోమరితనం ఉండకూడదు కానీ, అవునవును, బద్ధకం ఉండకూడదు కానీ కష్టపడమని చెప్పాల. అందరూ ఆర్భాటాలు, హంగులు, హడావిడి, పూజలు ఇవన్నీ అనగానే అమ్మో అన్ని నియమాలు పాటించాలి, ఎన్నో కష్టాలు, ఇబ్బందులు. నియమాలు ఉన్నాయి లేకపోలా, కానీ అవి కూడా చాలా తేలికైన నియమాలు. మనం అనుకుంటే తేలికమ్మా. కాదమ్మా, శుచిగా ఉండమంటే అదేమంత కష్టం? ఉతికిన బట్టలు కట్టుకోమంటే కష్టమా? ఇల్లు శుభ్రంగా పెట్టుకోమంటే కష్టమా? సోమరిపోతులకు కష్టమే అమ్మా. సోమరిపోతులకు అందుకే సోమరితనం ఎలా ఉంటుంది? ఉండదు. అంచేత కొంచెం శుచిగా పెట్టుకోండి అంతే. ఇలా చిన్న చిన్నవి ఈ రెండే కాదు, ఇంకా కొన్ని ఉన్నాయి. అవి కూడా చాలా ఏమీ కష్టం లేనివమ్మా. ఏమీ ఆ మాత్రం కూడా కష్టపడకుండా మంత్రం చేయడం కష్టం కదా? అవును అవును, చాలా కష్టం. ఇంకేదో రెమెడీస్ అవి చేయండి చేయండి అని చెప్తే డబ్బులు ఖర్చు పెట్టి చేయడం కష్టం కదా? వాటికన్నా ఇది తేలిక కాదు మరి. పైగా శుభ్రంగా ఉంచుకుంటే మనకే ఇంకా హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. ఇది ఒక ఫేవర్ కూడా ఉంది కదమ్మా. అది కూడా లక్ష్మే కదమ్మా, ఆరోగ్య లక్ష్మి. అంతే అంతే. అవునమ్మా, మీరు చెప్పినట్టు నిజంగా ఆరోగ్యము ఉండాలి, డబ్బు ఉండాలి, ప్రతి ఒక్కటి ఉండాలమ్మా. డబ్బు ఒక్కటే కాదు, అన్నీ ఉండాలమ్మా. డబ్బు ఒకటి, డబ్బుతో వచ్చేది ఏం లేదు. ఆరోగ్యం ఉండాలి. మనకి కావాలంటే పిలిచే మనుషులు ఉండాలి. బోల్డు మంది పిల్లలు ఉన్నారు, కానీ కప్పుడు కాఫీ ఇచ్చేవాళ్ళు ఉన్నారా? గ్లాసులు మంచినీళ్ళు చేతికి అందించే వాళ్ళు ఉన్నారా? ఏదో దేశాల్లో ఉండి ఎక్కడో ఉండి బోల్డ్ సంపాదిస్తున్నారు, కోట్లు సంపాదిస్తున్నారు. ఆయా దేశాల్లో, ధనవంతమైన దేశాల్లో పెలాషియల్ బిల్డింగ్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ అమ్మకో నాన్నకో జ్వరం వస్తే చూసుకోవడానికి పక్కింటి వాళ్ళ మీదో పని మనిషి మీదో ఆధారపడాలి. అవును, అది సంతాన లక్ష్మి కాదు, అది సంతాన సౌభాగ్యం కాదు. సంతానం మాత్రమే ఉంది, సౌభాగ్యం లేదు.